వారిపేటలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వైనం, కోట్లు కల్లగొడుతున్న స్థానికుల ఆరోపణలు, అధికారుల కనుసన్నల్లోనే మట్టి దందా. మట్టి దందాకు కొమ్ము కాస్తున్న ఆ అధికారి ఎవరు? వాజేడు మండలం అయ్యవారిపేట కేంద్రంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఓ అధికారి అండదండలతో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రకృతి సంపదను తవ్వి తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ఈ దందా యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే కాకుండా మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిద్ర నటిస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు ఒక ట్రిప్ గ్రావెల్ తరలిస్తే హడావిడి చేసి అధికారులు కోట్ల రూపాయల విలువైన మట్టి లూటీ అవుతుంటే నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దలకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయమా అనే వాదనను వినిపిస్తున్నాయి. అక్రమ మట్టి తవ్వకాలు తక్షణమే నిలిపివేయడానికి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ రెవెన్యూ అధికారి ఎవరు? రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అక్రమ మట్టి దందాకు వెన్నుదన్నగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారి కనుసన్నల్లోనే ఈ దందా జోరుగా సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ అధికారి వాట ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ మట్టి తోలకాల గుట్టు విప్పి అక్రమార్కుల ఆటలు కట్టించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.